నమస్కారం అండి సాధుకులారా. మన యొక్క శరీరం అనేది 24 తత్వాల ద్వారా ఏర్పడడం జరిగింది. ఈ యొక్క 24 తత్వాల ద్వారా మనం శారీరకంగా, మానసికంగా, భావోద్వేగ ప్రకారంగా అనేక రకాలుగా క్రియలు చేయగలుగుతున్నాం. అలాగే మన శరీరం 5 పంచకోశాలని కలిగి ఉండడం జరిగింది. అయితే ఈ యొక్క 5 పంచకోశాల్లో కావాల్సినంత ప్రాణశక్తి లేకపోతే మనం ఫిజికల్గా, మెంటల్గా, ఎమోషనల్గా అనేక రకాల అనారోగ్య సమస్యల్ని ఎదుర్కోక తప్పదు. ఎప్పుడైతే ఫిజికల్గా మనం శక్తిని కోల్పోతామో మన శరీరం అనేది బలహీనంగా మారిపోతుంది. మన శరీరంలో ఉండే ఇమ్యూనిటీ పవర్ అనేది పూర్తిగా తగ్గి అనేక రకాలుగా అనారోగ్య సమస్యలకి మనం గురవడం జరుగుతుంది. ఎప్పుడైతే మెంటల్గా మనం శక్తిని కోల్పోతామో మన యొక్క ఆలోచనలో స్థిమితం ఉండదు. అనేక రకాల ఆలోచనలతో మన పైన అధికంగా ఒత్తిడి క్రియేట్ అవుతుంది. మనం ఎమోషన్స్ని కంట్రోల్ చేయలేకపోవడం వల్ల ఒక ఎమోషన్ తర్వాత ఒక ఎమోషన్, బాధ, భయం, ఆందోళన, కోపం ద్వారా మనం సతమతం అవుతూ అనేక రకాలుగా మన యొక్క శరీరాన్ని పాడు చేసుకోవడం జరుగుతుంది. డిప్రెషన్కి వెళ్ళిపోవడం జరుగుతుంది. అయితే ఈరోజు వీడియోలో ఈ 24 తత్వాలు ఏంటి, అలాగే ఈ యొక్క 5 పంచకోశాలు ఏంటి, ఈ యొక్క పంచకోశాల్లో ఉండే ప్రాణశక్తిని ఏ విధంగా కోల్పోవడం వల్ల మనం ఫిజికల్గా, మెంటల్గా, ఎమోషనల్గా అనారోగ్య సమస్యలకి ఎలా గురవుతున్నాం, ఈ యొక్క అనారోగ్య సమస్యల నుండి మనం బయటపడాలంటే మనం తీసుకోవలసిన చర్యలు ఏంటి అనే విషయాన్ని ఈరోజు వీడియోలో తెలుసుకోబోతున్నాం. మొదటగా ఈ 24 తత్వాలు ఏంటి అనే విషయాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇందులో మొదటగా మనం పంచభూతాల గురించి చెప్పుకోవాలి. ఎందుకంటే మన శరీరం అనేది ఈ యొక్క పంచభూతాల ద్వారానే ఏర్పడింది. అందులో ఒకటి భూమి, నీరు, అగ్ని, వాయువు, ఆకాశం. అలాగే రెండవది పంచ జ్ఞానేంద్రియాలు, చూపు, శబ్దం, స్పర్శ, వాసన, రుచి. అలాగే 5 పంచ కర్మేంద్రియాలు, కళ్ళు, ముక్కు, నోరు, చేతులు, కాళ్ళు. అలాగే 5 పంచవాయువులు, ప్రాణము, అపానము, సమానము, ఉదానము, వ్యానము. ఇలాగా 20 తత్వాల ద్వారా మన యొక్క భౌతిక శరీరం అనేది ఏర్పడడం జరిగింది. అయితే ఈ యొక్క 20 తత్వాల్లో కూడా ఒక 4 తత్వాలు అంతర్ముఖంగా ఉంటూ మన యొక్క శరీరం అనేది ఫిజికల్గా, మెంటల్గా, ఎమోషనల్గా ఏ విధంగా వర్క్ చేయాలి, ఏ విధంగా భావన చెందాలనేది ఈ యొక్క 4 తత్వాలే నిర్ణయించడం జరుగుతుంది. ఆ యొక్క 4 తత్వాలు ఏంటంటే మనస్సు, బుద్ధి, చిత్తం, అహంకారం. ఈ యొక్క 4 తత్వాలు లేకపోతే మన యొక్క భౌతిక శరీరం అనేది అస్సలు పనిచేయదండి. ఉదాహరణకి ఎలాగంటే మన యొక్క కంప్యూటర్ని తీసుకున్నట్లయితే భౌతికంగా మనకు కంప్యూటర్ కనిపిస్తుంది, సిస్టమ్ అంతా కూడా. అయితే ఆ యొక్క కంప్యూటర్లోన మనకు సాఫ్ట్వేర్ ఉంటుంది. అది ఎప్పుడైతే అందులో వర్క్ చేయదో ఆటోమేటిక్గా ఈ యొక్క కంప్యూటర్ అనేది పూర్తిగా ఆగిపోతుంది, దేనికి పని చేయకుండా పోవడం జరుగుతుంది. అదేవిధంగా మనలో అంతర్ముఖంగా ఉండే ఈ యొక్క 4 తత్వాలు కూడా మన యొక్క సాఫ్ట్వేర్, ఈ యొక్క భౌతిక శరీరం అనేది హార్డ్వేర్ కింద పనిచేస్తూ ఉంటుంది. అయితే మన యొక్క శరీరంలో 5 పంచకోశాలు ఉన్నాయని మనం చెప్పుకున్నాం కదా. ఈ యొక్క 5 పంచకోశాల్లో కూడా ప్రాణశక్తి యొక్క నిలువలు అధికంగా లేకపోతే మనం ప్రాణశక్తిని కోల్పోయినట్లయితే ఖచ్చితంగా అనారోగ్య సమస్యలకి గురవడం జరుగుతుంది. అయితే ఈ 5 పంచకోశాలు ఏంటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అన్నమయ కోశం, మనోమయ కోశం, ప్రాణమయ కోశం, విజ్ఞానమయ కోశం, ఆనందమయ కోశం. ఈ 5 కోశాల్లో కూడా మనం తెలిసి కానీ తెలియక కానీ ప్రతి క్షణం కూడా ఏదో తెలియని ఒక నెగిటివ్ భావానికి గురవడం, ఒక నెగిటివ్ ఆలోచన క్రియేట్ చేయడం, చెడు కర్మని మనం చేయడం వల్ల వీటిలో ఉండే ప్రాణశక్తిని మనం కోల్పోవడం జరుగుతుంది. తద్వారా మనం పూర్తిగా అటు ఫిజికల్గా, మెంటల్గా, ఎమోషనల్గా అనారోగ్య సమస్యలకి గురవడం జరుగుతుంది, ఇంతకు ముందు మనం చెప్పుకున్నట్లుగా. అయితే వీటిలో ఉండే ప్రాణశక్తిని మనం ఏ విధంగా కోల్పోతున్నాం
అనే విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చూడండి సాధకులారా, మనం ఒకటి భావన చేసినా, ఆలోచించినా, మాట్లాడినా, అలాగే ఒక క్రియ చేసినా సరే అవన్నీ కూడా కొన్ని గుణాలను కలిగి ఉంటాయి. ఆ గుణాలు ఏంటంటే తమో గుణం, రజో గుణం, సత్వగుణం. మనం చేసే ప్రతి పని కూడా ఈ యొక్క గుణాలకు సంబంధించిన లక్షణాలని కలిగి ఉండడం జరుగుతుంది. ఆ యొక్క లక్షణాలే మన యొక్క ఈ 5 పంచకోశాలపైన ప్రభావం చూపించి మనలో ఉండే ఎనర్జీని పూర్తిగా కోల్పోయే విధంగా చేస్తుంది. అయితే మన పైన తమో గుణ లక్షణం కలిగిన లక్షణాలు మన పైన ఏ విధంగా ప్రభావం చూపిస్తాయి, వాటి నుండి ఎలా బయటపడాలి అనే విషయాన్ని మొదటగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అయితే మనం అన్నమయ కోశం గురించి తెలుసుకుందాం. ఈ యొక్క అన్నమయ కోశం అనేది ఆహారం ద్వారా ఏర్పడడం జరిగింది. మనం ఎటువంటి ఆహారం తింటున్నామో అటువంటి శరీర ఆకృతినే మనం ఏర్పరచుకోవడం జరుగుతుంది. అయితే మనం తమో గుణం కలిగిన ఆహారాన్ని తీసుకున్నట్లయితే పూర్తిగా ఈ యొక్క అన్నమయ కోశం అనేది అనారోగ్య సమస్యకి గురవడం జరుగుతుంది. ఆ యొక్క తమో గుణం కలిగిన ఆహారం ఏంటంటే మాంసాహారం, అలాగే కుళ్ళిన ఆహారం, అలాగే ఈ మధ్యలో బయట మనకు చిరుతిండ్లు తింటున్నారు. మనకు పానీపూరి అని, బజ్జీలని, ఇలా రకరకాల చిరుతిండ్లు ఉన్నాయి. వీటిలో కూడా ప్రాణశక్తి అనేది ఉండదు. వీటిలో ఉండే ప్రాణశక్తి పూర్తిగా మనం వండుతున్న వంట వల్ల కానీ, మనం చంపుతున్న ఆ యొక్క జీవంలో ఉండే కొన్ని రసాయనాల వల్ల కానీ పూర్తిగా నాశనమై పూర్తిగా బయటికి వెళ్ళిపోతుంది. ఎప్పుడైతే ఆ ఆహారాన్ని మనం తీసుకుంటామో మన శరీరానికి కావాల్సినంత ప్రాణశక్తి అనేది మన శరీరానికి అందదు. తద్వారా ఈ యొక్క అన్నమయ కోశం అనేది అనారోగ్య సమస్యకి గురవడం జరుగుతుంది. అలాగే రజో గుణం కలిగిన ఆహారం, అధికంగా మసాలా, కారం, ఉప్పు ఇవన్నీ కూడా మనలో రజో గుణాన్ని ప్రేరేపణ చేస్తాయి. తద్వారా మనకి అధికంగా కోపం రావడం, అలాగే మనలో ఉండే కామం అనేది బయటికి వ్యక్తపరచడం, ఇలా రకరకాల ఇబ్బందులకి మనం ఎదుర్కోవడం జరుగుతుంది. అదే ఇప్పుడు మనం సత్వగుణం కలిగిన ఆహారాన్ని అందజేసినట్లయితే ఈ యొక్క అన్నమయ కోశం అనేది ఆరోగ్యవంతంగా ప్రాణశక్తితో ఉండడం జరుగుతుంది. అయితే ఆ యొక్క సత్వగుణం కలిగిన ఆహారం పదార్థం ఏంటంటే మనం తింటున్న పండ్లు, తాజా పండ్లు కానీ, తాజా కూరగాయలు కానీ, ఇవన్నీ కూడా అధికంగా ప్రాణశక్తిని కలిగి ఉంటాయి. వీటిని తినడం ద్వారా మన యొక్క ఈ యొక్క శరీరానికి ప్రాణశక్తిని అందిస్తూ ఈ యొక్క శరీరం ఆరోగ్యవంతంగా ఆహ్లాదవంతంగా ఉండడం జరుగుతుంది. ఇప్పుడు మనం మనోమయ కోశం గురించి మాట్లాడుకుందాం. ఈ యొక్క మనోమయ కోశం అనేది పూర్తిగా మన యొక్క ఆలోచనల ద్వారా ఏర్పడడం జరుగుతుంది. ఇక్కడ తమో లక్షణం కలిగిన ఆలోచనలు ఏంటంటే పక్కన వాళ్ళ యొక్క నాశనాన్ని కోరుకోవడం, అలాగే పక్కన వాళ్ళని మరణించే విధంగా మనం రకరకాల ఆలోచనలు చేయడం కానీ, వాళ్ళు నాశనం అయిపోవాలి కానీ, ఇలాగా రకరకాల ఆలోచనలు చేస్తాం కదా. ఇవన్నీ కూడా తమో గుణం కలిగిన ఆలోచనలు. ఈ ఆలోచనల ద్వారా మనలో అధికంగా కోపం అనేది ప్రేరేపితం అవుతుంది. తద్వారా ప్రతి క్షణం కూడా మనం కోపంతో మనలో బీపీని పెంచుకుంటాం. అలాగా మనం ఒక్కొక్కసారి హార్ట్ అటాక్కి గురయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ యొక్క ఆలోచనలు పూర్తిగా మనం మానుకోవాలి. అలాగే రజోగుణం కలిగిన ఆలోచనలు, అధికంగా సెక్సువల్ కోరికలకు సంబంధించిన ఆలోచనలు మనం క్రియేట్ చేయడం, పక్కవారి పైన మనం అసూయకి గురవడం, ఇవన్నీ కూడా రజోగుణానికి సంబంధించిన ఆలోచనలు. ఈ ఆలోచనలు మన యొక్క మనసుని స్థిమితంగా ఉంచవు. ప్రతిసారి కూడా అటువైపుగా ఇటువైపుగా మన యొక్క మనసుని పోనిస్తూ మనలో ఉండే శక్తిని పూర్తిగా హీనం చేస్తాయి. తద్వారా మనం ఏం చేయాలి, ఎలా చేయాలి, ఒక సరైన ఆలోచన ఎలా తీసుకొని మన యొక్క జీవితంలో ఎలా ముందుకు వెళ్ళాలి అనే విషయం మనకు పూర్తిగా తెలియదు. తద్వారా మన యొక్క జీవితాన్ని మనమే నాశనం చేసుకోవడం జరుగుతుంది. కాబట్టి ఈ యొక్క ఆలోచనలు పూర్తిగా మానుకోవాలి. తర్వాత సత్వగుణ ఆలోచనలు అంటే ప్రతి విషయాన్ని కూడా మనం పాజిటివ్గా ఆలోచించాలి, పాజిటివ్గా తీసుకోవాలి. అప్పుడే మన యొక్క జీవితంలో మనం ఉన్నతమైన స్థాయికి చేరుకోవడం జరుగుతుంది. ఎటువంటి కష్టం ఎదురైనా, ఎటువంటి సమస్య ఎదురైనా సరే దాన్ని ఈజీగా ఎదుర్కొంటూ అద్భుతమైన స్థాయికి మనం చేరుకోవడం జరుగుతుంది. ఇప్పుడు మనం ప్రాణమయ కోశం గురించి మాట్లాడుకోబోతున్నాం. ఈ యొక్క ప్రాణమయ కోశంలో శక్తి మనం ఎప్పుడైతే కోల్పోతామో ఆటోమేటిక్గా మన యొక్క శరీరం అనేది పూర్తిగా వీక్ అయిపోతుంది. అయితే
ఈ యొక్క ప్రాణమయ కోశంలో శక్తి ఎలా వస్తుంది? మనం ఆలోచిస్తున్న ఆలోచన ద్వారా, మనం తింటున్న ఆహారంలో ఏదైతే ప్రాణశక్తి వస్తుందో ఆ ప్రాణశక్తే ఈ యొక్క ప్రాణమయ కోశంలో ఉండడం జరుగుతుంది. మనం తింటున్న ఆహారం, మనం చేస్తున్న ఆలోచనలు కూడా పూర్తిగా మనకు వ్యతిరేకంగా ఉన్నాయి. అలాగే మన శరీరాన్ని, మన యొక్క మనసుని నాశనం చేసే విధంగా ఉన్నాయి. కాబట్టి ఈ యొక్క ప్రాణమయ కోశంలో ఉండే శక్తి పూర్తిగా కోల్పోవడం జరుగుతుంది. తద్వారా మనం అనేక రకాలుగా అనారోగ్య సమస్యలకి గురవడం జరుగుతుంది. నాలుగోది విజ్ఞానమయ కోశం. ఈ యొక్క విజ్ఞానమయ కోశం అనేది మనం చూడడం ద్వారా, వినడం ద్వారా రకరకాల విషయాలను తెలుసుకుంటున్నాం. దాని ద్వారా జ్ఞానాన్ని పొందుతున్నాం కదా. ఆ పొందే జ్ఞానంలో మనం చెడుకి సంబంధించిన జ్ఞానాన్ని పొందిన, అలాగే చెడు గుణాలకు సంబంధించిన విషయాలు విన్నా, మనలో రజో గుణాన్ని ప్రేరేపించే విషయాలు కానీ తమో గుణాన్ని ప్రేరేపించే విషయాలు వినడం ద్వారా పూర్తిగా ఈ యొక్క విజ్ఞానమయ కోశం అనేది శక్తిని కోల్పోవడం జరుగుతుంది. తద్వారా మనలో జ్ఞానం కాకుండా అజ్ఞానం అనేది పూర్తిగా మిళితమై మనం ఒక మూర్ఖపు జీవితాన్ని జీవించడం జరుగుతుంది. అజ్ఞానంలో ఉండిపోవడం జరుగుతుంది. చీకటిమయమైన జీవితాన్ని జీవించడం జరుగుతుంది. కాబట్టి విజ్ఞానమయ కోశాన్ని మనం మంచిగా ప్రేరేపించాలంటే జ్ఞానానికి సంబంధించిన విషయాలు వినాలి. ఏదైతే జ్ఞానం ద్వారా మన యొక్క జీవితంలో మనం ఉన్నతమైన స్థాయికి చేరుకోగలమో, అంతులేని విజయాన్ని సాధించగలమో అటువంటి విషయాలు వినడం ద్వారా ఈ యొక్క విజ్ఞానమయ శరీరం అనేది మరింతగా బలోపేతమై స్పిరిచువల్గా, అలాగే శారీరకంగా, మానసికంగా, భావోద్వేగ ప్రకారంగా ఉన్నతమైన స్థాయికి చేరుకోవడం జరుగుతుంది. ఆనందకరమైన జీవితాన్ని జీవించడం జరుగుతుంది. ఐదవది ఆనందమయ కోశం. ఈ యొక్క ఆనందమయ కోశంలో పూర్తిగా నిశ్శబ్దం ఉంటుంది, పూర్తి ఆనందం ఉంటుంది. ఈ యొక్క స్థితి మనకి ఎప్పుడు అనుభవంలో వస్తుందంటే సాధన చేస్తూ చేస్తూ ఆలోచన లేని స్థితికి మనం చేరుకున్నప్పుడు మనలో తెలియని ఒక ఆనందం అనేది ప్రేరేపణ అవడం జరుగుతుంది. ఆ స్థితే ఆనందమయ కోశం. అయితే ఈ యొక్క ఆనందమయ కోశంలో శక్తిని మనం ఎప్పుడు కోల్పోతూ ఉంటే మనం చేస్తున్న ప్రతి పని కానీ, ఆలోచన కానీ, వైఖరి కానీ ఇవన్నీ కూడా మనకి నెగిటివ్గా ఉన్నప్పుడు, మనల్ని బాధపెట్టినప్పుడు, మనల్ని మనం తిట్టుకున్నప్పుడు, నేను ఏమీ చేయలేనేమో అనే ప్రతి క్షణం మనలో మనం ఆందోళనకి గురైనప్పుడు, కోపంతో ఉన్నప్పుడు, భయంతో ఉన్నప్పుడు మనం ఆనందాన్ని కోల్పోవడం జరుగుతుంది. తద్వారా ఈ యొక్క ఆనందమయ కోశం అనేది శక్తిని కోల్పోవడం జరుగుతుంది. మన జీవితంలో మనం ఉన్నతమైన స్థాయికి చేరుకునేందుకు కావలసిన మార్గం అనేది మూసుకుపోవడం జరుగుతుంది. కాబట్టి ఈ యొక్క ఆనందమయ శరీరం అనేది మీకు యాక్టివ్గా ఉండాలంటే మీరు ప్రతిదాన్ని కూడా పాజిటివ్గా చూడాలి. ప్రతి దాంట్లో కూడా దుఃఖాన్ని కాకుండా ఆనందాన్ని వెతికే ప్రయత్నం చేయాలి. అప్పుడు మీరు మీ యొక్క ఆనందమయ కోశాన్ని పూర్తిగా ఓపెన్ చేసి అందులో అనంతమైన విశ్వశక్తిని నింపి మీరు ఆరోగ్యవంతంగా, ఆహ్లాదవంతంగా, స్పిరిచువల్గా ఉన్నతమైన స్థాయికి చేరుకోవడం జరుగుతుంది. కాబట్టి సాధకులారా, మీరు ప్రతిరోజు ఏం తింటున్నారు, ఏం చూస్తున్నారు, ఏం ఆలోచిస్తున్నారు, ఏ విధమైన విషయాలు భావన చేస్తున్నారు అనే విషయాన్ని ఒక్కసారి చెక్ చేసుకోండి. దాని ద్వారానే మీ యొక్క జీవితం ఉన్నతమైన స్థాయికి చేరుకోవాలా లేక దిగువ స్థాయికి చేరుకోవాలా అనేది ఆధారపడి ఉంటుంది. అలాగే నేను చెప్తున్న క్రియాయోగ క్లాసెస్లో మన యొక్క ఈ 5 పంచకోశాల్లో ఉండే నెగిటివ్ ఎనర్జీని ఏ విధంగా బయటికి తీసివేయాలి, అధికంగా ప్రాణశక్తిని నింపుతూ మనం ఆనందకరమైన జీవితాన్ని ఎలా జీవించాలి, అనేక రకాలుగా మనపైన దాడి చేస్తున్న అనారోగ్య సమస్యల్ని ఏ విధంగా ఎదుర్కోవాలి, మెంటల్గా ఎదుర్కొంటున్న ప్రెజర్ని ఏ విధంగా తగ్గించుకోవాలి, మన యొక్క ఎమోషన్స్ని ఎలా కంట్రోల్ చేయాలి, శారీరకంగా వచ్చిన అనేక రకాల అనారోగ్య సమస్యల్ని ఎలా తగ్గించుకోవాలి అంటూ ప్రతి విషయాన్ని కూడా మీకు సాధన ప్రాక్టీస్ చేయిస్తూ పూర్తిగా ఆ యొక్క అనారోగ్య సమస్యను తగ్గించి మీరు ఆరోగ్యవంతంగా, ఆహ్లాదవంతంగా మార్చే విధంగా చేయడం జరుగుతుంది. అలాగే మీ జీవితంలో మీరు ఉన్నతమైన స్థాయికి చేరుకోవాలంటే మిమ్మల్ని మీరు ఏ విధంగా డెవలప్ చేసుకోవాలి అనే ప్రతి విషయాన్ని కూడా చెప్పడం జరుగుతుందండి. కాబట్టి పైన ఇచ్చిన నంబర్ ద్వారా మీరు కాంటాక్ట్ అయినట్లయితే మీ యొక్క జీవితంలో మీరు ఉన్నతమైన స్థాయికి చేరుకోవడం జరుగుతుంది. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే ప్రతి ఒక్కరికి కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ.